హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో సండే కదండి, ఏదైనా స్పెషల్ టిఫిన్ ఉండాలని అయితే అనుకుంటాను నేనైతే. యాక్చువల్లీ అయితే వీక్ డేస్లో అయితే ఇంకా ఇడ్లీ కానివ్వండి, దోశ, ఉప్మా, చపాతీ అలా ఉంటాయి. ఈ వీకెండ్లో ఏంటంటే ఇంక నేను సండేస్ ఖచ్చితంగా పూరి కానీ, వడ కానీ, ఈ బోండా కానీ, చిన్న పునుగులు కానీ ఇలా అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇంకా మా కార్తికేయ కూడా ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడు కొంచెం ఫ్రీగా మంచిగా కొంచెం టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటాడనమాట. ఇంకా పాపం రోజు హడావిడిగా వెళ్తూ ఉంటారు కదా, ఇంకా ఫాస్ట్గా ఏదో నేనే తినిపిస్తాను. ఇంక ఇక్కడైతే నా స్టైల్లో అయితే నేను పునుగులు వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉండే, ఇంకా అది ఎటు కాకుండా ఉంటుంది. ఇంకా ఇటు ఊతప్పం వేయడానికి రాదు, తర్వాత ఇడ్లీ వేయడానికి రాదు అని చెప్పేసి ఇంకా ఆ పిండిలో అయితే నేను కప్పు మైదా తీసుకున్నాను, అండ్ తర్వాత కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను అన్నమాట. నా స్టైల్లో అయితే నేను చేసే పునుగులకైతే చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. అంటే మంచిగా అనిపిస్తుంది. నేనైతే కొంచెం ఆయిల్ కూడా పట్టదనమాట, అంత బాగా కుదురుతాయి అన్నమాట. అండ్ తర్వాత ఇంకా కలిపిండి అయితే కలిపేసి కొంచెం సాల్ట్ అండ్ వంట సోడా వేసి కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మంచిగా సాఫ్ట్గా పల్లీలు అయితే తీసుకొని క్రంచీగా కొంచెం వేయించేసుకొని తర్వాత మన పచ్చిమిర్చి కూడా మంచిగా వేయించేసుకొని ఇంక అదే కళాయిలో వెంటనే తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. పోపు దినుసులు అన్నీ వేసేసుకొని తాలింపు కూడా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చింతపండు అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేను పుట్నాలు, కొబ్బరి అవి ఏం వేయను. కొబ్బరి అయితే ఫ్రెష్గా ఉందనుకోండి, కొబ్బరి ఫ్రెష్గా ఉంటే మాత్రమే నేను చట్నీకి యూజ్ చేస్తాను. యాక్చువల్గా ఉంది ఫ్రిడ్జ్లో, కాకపోతే నాకు అది ఎందుకో వేయాలని అనిపించలేదు. ఇలా సాఫ్ట్గా చేస్తాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని అయితే గ్రైండ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని మధ్యలో కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. నా చట్నీకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. నేను ఖమ్మం వెళ్ళినప్పుడైతే మా అమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా నాతోనే చట్నీ చేయించుకుంటారనమాట. ఎందుకో ఏమో తెలియదు కానీ నేను చేసే చట్నీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం తెలుసా. నేనైతే చప్పగా చేయనండి చట్నీ, నాకు కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టము. చప్పగా అస్సలు తినబుద్ధి కాదనమాట. ఇడ్లీకైనా, దోశకైనా, ఇట్లా పునుగులకి, బోండాలకి, దేనికైనా కొంచెం స్పైసీ వేసుకొని చేస్తాను. నాకు అది చాలా నచ్చుతుంది. నా చట్నీకి, నా పునుగులకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ అయితే. ఇంకా నేనైతే మంచిగా వేసేస్తున్నాను పునుగులు, చిన్న పునుగులు అనమాట. ఇంకా పెద్ద పెద్దగా బోండాలాగా వేస్తే మా కార్తికేయ తినడు, వాడికి అంతగా నచ్చదు. ఇలా చిన్న చిన్నవి అయితే వాళ్ళకు కూడా నచ్చుతాయి కదా, సో అందుకని చెప్పేసి చిన్నగా వేసేసుకున్నాను. అయినా మంచిగా పొంగాయి, కొంచెం కూడా ఆయిల్ అస్సలు పీల్చవండి, అంత మంచిగా వస్తాయన్నమాట. బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం క్రంచీ వస్తే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ వేసుకుంటే అసలు ఇంకా రాళ్ళలాగా అయిపోతాయి. అలా అయితే మంచిగా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా సూపర్ డూపర్గా అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం ఇప్పుడు చలికాలం కదండి, కొంచెం వేడివేడిగా తింటూ ఉంటే బాగుంటుంది ఆ మజా అన్నమాట. సో మీరేం టిఫిన్ చేసుకున్నారు, సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా అద్దిరిపోయిందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.